నిలబెట్టేందుకు చాలా ధన్యవాదాలు, చాలా కృతజ్ఞతలు. నేను చాలా పేదవాళ్ళం సార్. ఇక్కడ పెత్తందారులు వ్యవహారం చెప్తే ఎవరైతే ఇక్కడ జగత్ ఈ ఊర్లో బయట ఏమైనా జరుగుతుందేమో, కానీ మీరు మా పక్షాన్ని చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు సార్. ఇక్కడైతే రోడ్ల పరిస్థితి చాలా అధ్వానం ఉన్నది. ఇగో మన వేసినారు ఎలక్షన్ ముందు ఆ పక్క రోడ్డు వేసినారు సార్. చుట్టూ చెట్లు పొట్లు అన్నీ ఉంటాయి. చాలా పేదరికంగా బతుకుతున్నాము. మీరు ఎంపీగా గెలిచి మాకు అందరూ దళితులే సార్, ఇక్కడ అందరికీ సహాయం చేయవలసిందిగా మీకు అభ్యర్థిస్తున్నాము. మాకే కాదు, ఆంధ్రప్రదేశ్ లో ప్రతి ఒక్క పూర్తి లేని వాళ్ళు కూడా సరే అందరికీ మీరు చేస్తారని చెప్పి మీరు ఇంతకుముందే ఎన్నోసార్లు చేస్తున్నారు. మీ వీడియోలు కూడా చాలా చూసినాం సార్. అనంతపురంలో పరిస్థితులు కానీ ఓట్లు ఇవ్వకుండా అందరినీ అన్ని చేస్తే మన విజయ్ కుమార్ సార్ గారు మొట్టమొదట దళితుల దగ్గర ఓట్లు వేసిన కనుక విజయ్ కుమార్ సార్కి దక్కిందని సభాముఖంగా అందరికీ చెప్తున్నాను. నేను ఫలితాలు అంటే పెద్ద గుండాయిజం, రౌడీయిజం అంటే అందరికీ చంద్రబాబు నాయుడుకే కాదు ఆంధ్రప్రదేశ్ అందరికీ ఆయన గుండాయిజం అందరికీ తెలుసు. మీకైతే కొంతమందికి తెలదు, ఎండే పెద్దలకు అందరికీ తెలుసు, కానీ కొంతమందికి తెలదు. అతను ఓట్లు కూడా ఆర్డీఓగా పనిచేస్తున్నాడు సార్ గారు. అతని ముందర ఎన్సైన్ కూడా చెప్పినా కూడా ఎన్సై కూడా సరే పోలీస్ ప్రవేశం కూడా ఏం చేయలేక గమనింటే సార్ గారు ఒకే ఒక మాట చెప్పినారు, నా ఉద్యోగ రీత్యా నేనేది చేయాలో అదే చేస్తాను, నువ్వేమైనా చేసుకో, ఏమైనా నువ్వు యువతంగా మాట్లాడుకో, నా విద్య నేను చేస్తానని చెప్పేసి అనంతపురంలో మొట్టమొదటి మగవాడుగా ఆ రోజు చేసింది కనుక సార్కి నాకెళ్ళ తెలిసింటే సార్ కూడా చాలా ఓట్లు చూస్తాను నేను. అదే కాదు, మరి నెల్లూరు జిల్లాలో డిఆర్డిఓ అంతే కదా సార్, అక్కడ పనిచేసి ప్రతి పేద మహిళ కష్టపడకూడదని చెప్పేసి అన్నీ చేసి పప్పు ఉప్పు ఆసరా వైఎస్ఆర్ ఆసరా పెట్టిన కూడా సారే. కొంతమంది తెలియదు కానీ నాకైతే మన కొత్తగా తెలిసింది వైఎస్ఆర్ అన్ని పెట్టిన సారే మనకు అన్ని విధాల సహాయం చేయగలడు. ఏ పార్టీ వచ్చినా వచ్చి పోయి రూపేసేలే కానీ సార్ అటువంటి మనస్తత్వం కాదు. సార్ అటువంటి మనస్తత్వం అయితే ఆయన ఇంకా 2-3 సంవత్సరాలు ఉన్నది కలెక్టర్ అంటే మన జిల్లాకి అధికారి. మన పేదల పక్షాన్ని నిలుద్దామని చెప్పేసి లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ పెట్టి అందించి మనం పద్దొట్లు పడ్డా మన దళితులు పడాలా, మన పేదవాళ్ళు పడాలా, మరి పూర్తి లేని వాళ్ళు పడాలని చెప్పేసి సార్ గారు నిలుస్తున్నాడు. అందుకని ప్రతి ఒక్క దళితుడు, ప్రతి ఒక్క పేదవాడు, ప్రతి ఒక్క పూర్తి లేనివాడు బాయి గుర్తుకు ఓటేసి అఖండ విజయం చేకూర్చాలని అందరినీ, ప్రతి దళితుల్ని, ప్రతి పేదవాన్ని, ప్రతి మైనారిటీని అందరినీ ప్రార్థిస్తూ సార్ గారికి బాయి గుర్తు ముందు ఓటేసి తిరుపతి సెగ్మెంట్ లో అత్యధిక ఓట్లతో గెలిపిస్తే సారు పార్లమెంట్ లో కాదు, నెల్లూరు జిల్లాలో కాదు, పార్లమెంట్ ఢిల్లీలో దేశం నిలిచి నేను దళితుల కోసం వచ్చినాను, నేను పూర్తి కోసం వచ్చినాను, నేను సాధారణ కోసం వచ్చినాను, మన ప్రభుత్వం పరిష్కరించండి. మోడీ అయినా సరే, సోనియా గాంధీ అయినా సరే, ఎవరినైనా సరే ఇది ఆయనకైతే మనం పవర్ ఇవ్వాలి. కాబట్టి మనం పవర్ ఇస్తే ఆయన పవర్ చూపిస్తాడు. ఆ పవర్ మన ప్రతిఫలం ఇక్కడ తిరుపతి సెగ్మెంట్ లో మనకు కనిపిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్క దళితులు ఏ ఊరైనా కావచ్చు, తిరుపతి పార్లమెంట్ లో ప్రతి ఒక్కరు ఓటు వేసి
ఆయన అక్కడ చేకూరిస్తే ప్రతిఫలం అప్పుడు ఉంటుంది మనకు. ఇప్పుడు మనం తప్పులు చేస్తాం, సార్ వచ్చాడని చెప్పేసి మనం గౌరవిస్తాం, అన్ని చేస్తాం. ప్రతి ఒక్కరు ఎమ్మెల్యే ఓట్లు పెళ్లి చేసుకోండి, మనకు అవసరం లేదు. ఇక్కడ ప్రతి ఒక్కరు ఉండేవారికి ఏదో ఒక అనుకూలంగా ఉండొచ్చాను, కానీ ప్రతి ఒక్కరు ఎంపీ ఓట్లు. ఇప్పుడు ఎవరు వచ్చినా తెలుగుదేశం కార్యకర్తలు నేను మాట్లాడుతాను, కాంగ్రెస్ కార్యకర్తలు నేను మాట్లాడుతాను, వైఎస్ఆర్ కార్యకర్తలు అంటాడు, వస్తారు పోతా ఉంటారు. సారు ఉద్యోగాన్ని వదిలి ఆయన కూర్చొని 10 తరాలు కూర్చున్నా తరగని ఆస్తి అయితే ఉండదో లేదు నాకు రాదు, కానీ పింఛన్ వస్తుంది ఆయనకి. ఆ పింఛన్తో బతికిపోవచ్చు. అయినా ఆయన వచ్చి నెల్లూరు జిల్లాలో కడ మండలంలో, సూళ్ళూరుపేట మండలంలో, ఓజిలి మండలంలో ఎవరు ఎట్ట కష్టపడుతున్నా చూసి చాలా కార్యక్రమాలు చేసి అందరిని అభివృద్ధి పథకంలో నడిపించి ప్రతి ఒక్క మహిళ మగవారితో సమానంగా బతకాలని చెప్పి మహిళలు ప్రత్యేకంగా నేను చెప్తున్నది. మహిళలు కూడా సర్వ సమానతను కల్పించి ఉత్పత్తి మనం మీరు ఎలా బతకాలి, మీరు ఎలా చేయాలి. మగవాడు 500 తెస్తున్నాడు, మీరు 200 తిండి, ఈ ఉద్యోగం చేయండి అని చెప్పేసి పొదుపు సంఘాలను కూడా బాగా డెవలప్మెంట్ చేసి అన్ని చేసిన ఘనత కూడా మన విజయ్ కుమార్ సార్కి దక్కుతుంది. కాబట్టి మనం నెల్లూరు జిల్లా వాళ్ళు ప్రత్యేకించి నెల్లూరు జిల్లా వాళ్ళు ఆయన అయితే ఎప్పటికీ మర్చిపోలేరు, మర్చిపోరు కూడా. అది అందరూ గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కరూ తిరుపతి సెగ్మెంట్ లో సార్కి మన భారత ఓట్లేసి అఖండ విజయం చేకూర్చాల్సిందిగా అందరికి చేతులు జోడించి సార్.